హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు స్వప్నవర్షిణి రెడ్డి యూట్యూబ్ ఛానల్. కొత్త కథతో రెడీ అయిపోయాము. చెప్పేనా, కథలోకి వెళ్ళిపోదాం. ఒక ఊరిలోనంట దొంగల బెడద ఎక్కువ ఉండేది. ఆ ఊరు ఎవరైనా వెళ్ళాలన్నా, గుంపుగా వెళ్ళాలన్నా, ఒంటరిగా వెళ్ళాలన్నా, ఎలా వెళ్ళాలన్నా భయం ఉండేది. దారి దోపిడీ దొంగలు ఎక్కువ మంది ఉండేవాళ్ళు. పగలని కాదు, రాత్రని కాదు, వాళ్ళు ఎప్పుడు వచ్చి దొంగతనానికి మన మీద పడతారా అని తెలియదు అనమాట. అట్లాంటి గడ్డు కాలంలో ఉండేది ఆ ఊరు. సంపదలు ఉన్నా సరే వేసుకోవడానికి ఉండేది కాదు. వేసుకుంటే చంపేయటం లాక్కోవటం, చంపేయటం లాక్కోవటం. నగైనా డబ్బైనా ఏదైనా సరే, పంట వచ్చినా అంతే. వీళ్ళు తయారు చేసుకున్న బస్తాలు పోసుకునేటప్పటికి బస్తాలన్నీ పోసాక బస్తాలు ఎత్తుకుపోవటం. ఇలాంటి కాలంలో ఒక తాత డబ్బంతా సంపాదించి కూతురు కోసం టౌన్కి వెళ్తున్నాడు. టౌన్లో కూతురు ఉంది, పెళ్లి చేసుకున్నాక టౌన్కి వెళ్ళిపోయింది కూతురు. కూతురికి కాసిన డబ్బులు ఇద్దాము, దాచిపెట్టుకున్నాయని, పండగ వస్తుంది, పిల్ల అన్న నగ కొనుక్కుంటుంది అని చెప్పి కష్టపడిన డబ్బులతో తాత వెళ్తూ ఉంటాడు. వెళ్తూ ఉంటుంటే వచ్చేసారు దొంగలు. రోడ్డు మీద దొంగతనానికి వచ్చేసేసారు. దారి దోపిడీ దొంగలు వచ్చేసరికి ఆయనకు అర్థమైపోయింది, వచ్చేసారు దొంగలని. అయితే ఇది నా కూతురు కోసం తీసుకెళ్తున్నా, ఎంతో కష్టపడ్డాను, ఒక్కగానొక్క కూతుర్ని కాస్త కళ్ళారో చూసుకొని అమ్మ నెక్లెస్ కొనుక్కో అని ఇవ్వటానికి వెళ్తున్నా. నా జీవితకాలం 10 ఏళ్ల నుంచి సంపాదించిన డబ్బులు ఇవి, ఉచితంగా ఏదీ రాలేదు కదా. 10 సంవత్సరాలు కష్టపడింది, ఒక చిన్న నగ కొనుక్కోమ్మా అని. అది చూస్తే నేను గుర్తొస్తాను, నేను చచ్చిపోయినా కూడా పాపకి అని తీసుకెళ్తున్నా. దయచేసి నన్ను ఒక్కడిని వదిలిపెట్టండి అని అడుగుతాడు. కాళ్ళు పట్టుకుంటాడు, గడ్డం పట్టుకుంటాడు, అన్ని విధాలు అడిగినా కూడా ఇచ్చేయాల్సిందే అంటారు. సరే, అప్పటికే చాలా టైం అయిపోతుంది. సరే తీసుకో, ఇక తీసుకున్నావుగా, ఇక వెళ్ళనా, పిల్లని కళ్ళారాల్లో చూసుకొని ఇంటికి వెళ్తాను. ఇప్పుడు బయలుదేరితే మళ్ళీ 2 రోజులకు కానీ పిల్ల దగ్గరికి చేరుకోలేను అని చెప్పి బతిలాడితే, ఇంకేంటి, నిన్ను చంపేసేదే, ఇంకా నిన్ను బతికినిచ్చేదే లేదు, నేను ఏ దొంగతనం చేసినా అలా నువ్వు విడిచిపెట్టేదే లేదు, ఇంకా డబ్బైనా నగైనా తీసుకోవటం, వాళ్ళ తల నరికేయటం, ఇదే అనమాట నా దినచర్య అని చెప్పేసరికి, అయ్యా నన్ను చంపొద్దు అయ్యా, పిల్లని కళ్ళారో చూసుకుంటా, నా కూతురు కూడా నన్ను చూసి 10 ఏళ్ళు అయింది, డబ్బులు అడిగిన మూట ఇచ్చేసాగా, నీకు మూట ఇచ్చేసాగా, నేను ఎవ్వరితో చెప్పను, పిల్లని చూసుకొని వచ్చేస్తా, పోనీ పిల్లని చూసుకొని వచ్చేటప్పటికి చంపేద్దులే నన్ను అని అట్టా కూడా బతిలాడాడు. మరి పిల్ల మీదే ప్రాణం పెట్టుకొని. అయితే వదిలిపెట్టలే దొంగ. నిన్నెట్టైనా నేను చంపేసేయటమే అనేసరికి బాగా తెగింపుగా వచ్చేసింది తాతకి కోపం. చంపేస్తానంటున్నావు కదా, ఎవ్వరు చూడలేదు అనుకుంటున్నావు కదా, అల్లా అని గట్టిగా అరిసేసి, తాత అల్లా అని గట్టిగా అరిసేసేసి 3 సార్లు మళ్ళీ అల్లా అని అరిసేసి, ఆ పైన ఎగురుతుంది కదా పక్షి, ఆ పక్షే సాక్ష్యం చెప్పిద్ది, నువ్వు నా దగ్గర మూట లాగేసుకున్నావు, నా డబ్బులు మూట లాగేసుకున్నావు, ఈ ముసలి వృద్ధుణ్ణి ఎవరూ జతలేరని నువ్వు చంపేశావు, తల తీసి చంపేశావు, నువ్వు దొంగతనం చేసి కూడా నా దగ్గర నా ప్రాణం కూడా తీసేసావు అని ఆ ఎగురుతున్న పక్షి సాక్ష్యం, అల్లా సాక్షిగా చెప్తున్నా, నేను నిన్నెట్టయినా సరే ఈ పక్షి నిన్ను పట్టించిద్ది, నేను ఉరికం పని తీసుకెళ్ళిద్దని అల్లా అని చెప్పుకుంటా కళ్ళు మూసుకునేసరికి ఆడు చంపేస్తాడు దొంగ. కనికరం చూపించలేదు అసలు. అల్లా అనంత మొక్కుకొని చెప్పుకున్నట్టు కనికరం చూపించొద్దు అసలు. దైవభక్తి లేదు, మనుషుల భయం లేదు. రేపేంటా పోలీసులైనా, నా గ్రామ పంచాయతీ పెద్దయినా అసలు భయం ఉందా వాడికి? ఎంత కఠినాత్ముడికైనా సరే అల్లా అంటే అసలు చెయ్యి ఎత్తుతాడు ఆ బుజ్జమ్మ. అసలు దానికి కూడా లొంగలేదు కదా దొంగోడు. దేవుడికి నంగల పెద్ద ఆయన ప్రేమ అభిమానాలు చెప్తున్నాడు. తల్లి తండ్రి, కూతురు తండ్రి ప్రేమ చెప్తున్నాడు. బంధాలకి లొంగల, దేవుడికి లొంగల. ఇంకా ఇదేనికమ్మా మనిషిగా బతికి? మండిపోతుంది నాకు కూడా అసలు. సరే చంపేశాడు కదా, కూతురికి ఈ విషయం తెలియదు. ఇంకా తండ్రి చనిపోయాడు, డబ్బులు పోగొట్టుకున్నాడు, శవం కూడా కనపడలా కూతురికి. అసలు తండ్రి గురించే తెలియదు. ఫోనులే ఏమన్నాను, ఉత్తరాల ఏమీ లేవు. సరే ఎవరు దోవనాళ్ళు వెళ్ళిపోయారు, దొంగలు కూడా దొంగతనాలు చేసేసి. ఈ గవర్నమెంట్ ఆ రోజుల్లో రాజుగారు ఒక నోటీసు విడుదల చేశాడు. దొంగలందరికీ ఒక చివరి అవకాశం ఇస్తున్నాను, వారుగా జనజీవన స్రవంతిలో కలిసిపోతే ఏ విధమైన శిక్షలు విధించను, ఈ టైం పీరియడ్ లోపల వచ్చేసేయాలి,
దాక్కున్న వాళ్ళంతా బయటకు వచ్చేసేయాలి. దాక్కున్న గుహల్లో దాక్కున్న ఎక్కడ దాక్కున్నా సరే మొత్తం బయటకు వచ్చేసేయండి. మీ పనులు మీరు చేసుకుంటానికి మీకు స్వతంత్రాన్ని ఇస్తున్నాను. దొంగతనం మాత్రం ఆపాలి. ఆపని పక్షంలో సైన్యమే మీ మీదకి వచ్చి పడిపోయిద్దని చెప్పి ఒక జీవోలాగా జారీ చేస్తారు రాజుగారు. ఇదంతా విని ఈ కరుడు కట్టిన దొంగ ఉన్నాడు చూసావా, తాతని లేపేశాడు. ఇతను కూడా ఇంకా ఇది చాలా కష్టంగా ఉంది ఈ ఉద్యోగం అని చెప్పి దొంగతనం ఇంకా ఆపేయాలని డబ్బులు సంపాదించాడుగా బాగా. ఆ డబ్బులన్నీ పట్టుకొని ఏంటో గొప్పోళ్ళలాగా పెద్ద మనిషిలాగా చలామణి అవుదామని జనజీవనంలో కలిసిపోయాడు. ఇక దొంగతనంలో ఏం లేవు. వేరే ఊరికి వెళ్ళిపోయాడు. పెద్ద వ్యాపారవేత్తలాగా బిల్డప్ ఇచ్చేశాడు. ఆ ఊరెళ్ళి ఆ ఊర్లో కథల రూపంగా చెప్పేవాడు ఇతను చేసిన దొంగతనాలన్నీ. నేను అప్పుడు అలా చేసా ఇలా చేసా, తల తీసేసేవాడిని డబ్బులు మూట తీసుకున్నాక. ఇవన్నీ చెప్తుంటే వినేవాళ్ళు ఏవో ఎచ్చుకోవాలి చెప్తున్నాళ్ళే అనుకునేవాళ్ళు. దొంగోళ్ళలాగా ఇతను దారి దోపిడి దొంగలాగా అనిపించలేదు. హెచ్చుకోవాలి చెప్పుకుంటాం అలవాటు అనుకునేవాళ్ళు. కానీ ఇతను నిజంగానే దొంగ అని వాళ్ళకి తెలియదు. వ్యాపారం చేసుకుంటా గ్రామ పెద్దగా ఉంటా ఉన్నట్టు పెద్ద మనిషిగా చలామణి అవుతూ దర్పం చూపిస్తున్నాడు కదా. కొన్ని గిఫ్టులు ఇవ్వటం, వికలాంగులకి వృద్ధులకి సహాయం చేసినట్టు యాక్షన్ చేయటం, అవన్నీ డబ్బు ఉందిగా మరి వాళ్ళకి వీళ్ళకి పెట్టినట్టు షో చేస్తున్నాడు. తిని చేసిన ఘనకార్యాలన్నీ గొప్పలాగా చెప్పుకోవటం మొదలెట్టాడు ఊళ్ళో. అదేమో వాళ్ళు కామెడీగానే తీసుకున్నారు వినేవాళ్ళంతా. ఇలా జరుగుతూ ఉండగా ఒకసారి రాజుగారు ఇంకో నోటీస్ జారీ చేశాడు. ఏమని, మన రాజ్యంలోకి కొత్తగా వచ్చిన వాళ్ళతో విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాను. ఎవరైతే కొత్తగా వచ్చారు, ఇప్పుడు మన ఊళ్ళో కొత్తగా వచ్చిన వాళ్ళని జనాభా లెక్కల్లో ఎలా రాసుకొని వెళ్తారు, ట్రిప్పులుగా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. అట్లాగే రాజుగారు కూడా ఊళ్ళోకి కొత్తగా వచ్చిన వాళ్ళు, మన రాజ్యంలోకి వచ్చిన వాళ్ళ లిస్ట్ కావాలని ప్రిపేర్ చేసుకునే క్రమంలో, ఆడిట్ చేసుకునే క్రమంలో కొత్త వాళ్ళందరికీ విందు ఏర్పాటు చేశామని. మరి ఆయన స్ట్రాటజీ ఏంటో తెలియదు రాజుగారు, ఇదైతే పాటిస్తున్నాడు. సరే, కొత్తగా వచ్చిన వాళ్ళందరూ ఈ టైంకి విందుకు వచ్చేసేయండి అహో అని నోటీస్ దండోరా వేయించాడు. మర్చిపోయా, దండోరా సినిమా వచ్చిందంట శివాజీది, పోదామా? ఎప్పుడన్నా సినిమాకి తీసుకెళ్తాం అక్షయ్ని. సరే, కథలోకి వెళ్ళిపోదాం. దండోరా వేయించేసరికి కొత్తగా ఈడొచ్చాడు కదా, జనజీవన స్రవంతిలో కలిసిపోయిన కరుడు కట్టిన దొంగ, వీడు కూడా వెళ్తాడు. వెళ్ళి విందులో పాల్గొనేసరికి రాజు మంచి మర్యాదలు అన్నీ అడుగుతున్నారు రాజుగారు. ఏం చేసేవాడు ఇంతకుముందు అంటే, రాజు అన్న గౌరవం మర్యాద కూడా లేకుండా ఆయన స్థానానికి అసలు ఎలా మాట్లాడాలో కూడా మర్చిపోయి, నేను కరుడు కట్టిన దొంగని, అప్పుడు వాళ్ళని వీళ్ళని వేసేస్తాను, నిజాలు చెప్పేస్తున్నాడు. పైన పక్షం ఉంది, ఆ పక్షే సాక్ష్యం అని ఈ తాత చెప్పాడు. నేను లాస్ట్ హత్య ఇదే అనమాట నాది. అదేంటో గొప్పగా జనాలకి ఎలా చెప్పాడు అలా రాజుగారికి కూడా చెప్పేస్తున్నాడు. ఆ పక్షే ఇప్పుడు అక్కడ భోజనాల్లో నాన్ వెజ్ కూడా ఉంది. ఈ నాన్ వెజ్లో ఆ పక్షి మాంసాలు అవన్నీ పెట్టారు రాజుగారు. ఇగో ఆ పక్షి అనుకుంటే ఇది నా ఆహారానికి సిద్ధంగా ఉంది, ఇది సాక్ష్యం చెప్పడానికి వచ్చిందా ఏంటి అని అది తినబోయే ఆహారంలో ఉందేమో అన్నారు. మానవుడికి మర్యాద లేదు, రాజన్న భయమూ లేదు, దేవుడన్న భక్తి లేదు. సాటి ప్రాణి పక్షి చచ్చిపోయింది, నేను తింటున్నానన్న కృతజ్ఞత లేదు, ఈరోజు ఆహారం అయిందని. ఆ పక్షి సాక్ష్యం చెప్పడానికి వచ్చావా, ఇంకోసేపు ఉంటే అది నా నోట్లో తినేస్తాను అని పక్షిని ఎగతాళిగా మాట్లాడాడు. ఇవన్నీ నిజాలన్నీ చెప్తూ ఉంటుంటే రాజుగారు అంతా వినేసేసి ఒక విధమైన భయంకరమైన ఉద్రేకానికి లోనైపోయాడు రాజుగారు. మహాశక్తిగా అయిపోయింది అతను మనసంతా, మదిచ్చేస్తుంది అనమాట. వీడు చేసిన దానికి రగిలిపోతుంది రాజుకి. ఏమనుకుంటున్నావు నువ్వు, రండి అని చప్పెట్లు కొట్టి భటుల్ని పిలిపించి, రక్షక భటుల్ని పిలిపించి బంధించండి వీడిని, కారు కొత్తలకు వస్తున్నాడు వచ్చి, మంచి మర్యాద లేకుండా. పక్షి సాక్ష్యం చెప్పిద్దా అనుకున్నావా, సాక్ష్యం చెప్పడానికి వచ్చింది అంటున్నావా, ఇంకాసేపు ఉంటే తింటానంటావా పక్షిని? నువ్వు చెప్పేవన్నీ నిజాలే, అవన్నీ ప్రకృతి సహకరించి నీ నోటితోనే నీతో చెప్పించింది. ఆ పక్షే సాక్ష్యం చెప్పింది ఈ రోజున, నువ్వు కాదు చెప్పింది. పక్షి చెప్పినట్టుగానే నేను భావిస్తున్నాను. ఈ సాక్ష్యాలన్నీ కూడా ఒక తండ్రిని కూతుర్ని వేరు చేశావు. తండ్రి సంపాదించుకొని కూతురు కోసం వెళ్తుంటే దొంగతనం చేసింది కాక తల తీసేస్తావా, అల్లా అని ప్రార్థన చేసుకుంటుంటే తల నరికేస్తావా నువ్వు అని చెప్పి తెల్లారేసరికి వీటి తల తీసేయండి అని చెప్పి ఆర్డర్ వేసేసాడు. ఆర్డర్ వేసేసరికి తెల్లారి కాడికి ఊరి పడిపోయింది. ఆ నెక్స్ట్ డే ఫస్ట్ అవర్లోనే ఒక కొత్త జీవోని జారీ చేశాడు. సాక్ష్యానికి మనుషులకి మనుషులే కాదు, జంతువైనా పక్షి అయినా ఏదైనా సరే వ్యాలిడే అనమాట. సాక్ష్యానికి ఎవరు వచ్చినా నేను వ్యాలిడ్ పాయింట్గానే తీసుకుంటాను. ఇతను పక్షిని తక్కువ చేసి మాట్లాడాడు.
ఆ పక్షే సాక్ష్యం చెప్పింది నాకు ఈరోజు, దొంగను పట్టించింది. కాబట్టి పక్షులైనా జంతువులైనా ఎవరైనా సరే ఆ సాక్ష్యంగానే పనిచేస్తే మాత్రం దాన్ని వ్యాలిడ్ పాయింట్గానే తీసుకుంటానని చెప్పి కొత్త జీవోని జారీ చేశారు. ప్రజలంతా హర్షధ్వానాలు చేశారనమాట. పక్షిని అంత తక్కువ చేసి మాట్లాడాడు. బలహీనుళ్ళు అనుకుంటారు కొంతమంది, నాదే ఉంది, నేను బతుకుతున్నా, నేను బతికి చూపిస్తున్నా, అందరినీ కొట్టేశా, పొడిసేసా, చంపేశా, తల తీసేసా. ఎవరి వల్ల బతుకుతున్నావు? వాళ్ళందరి డబ్బు వల్ల కదా నువ్వు బతికేది. కృతజ్ఞత లేదు నీకు? పోనీ కలిసిపోయావు, జనజీవన స్రవంతిలో కలిసిపోయావు, నీకేమన్నా పోనీ మారావా? మారలా. ఇంకా అదే మాటలా, అదే గొప్పతనమా? లేని గొప్పతనాన్ని ఎవరి కోసం? నీ హెచ్చులే కదా నిన్ను పట్టించిన ఇవాళ. బలహీనరాలు అనుకున్నావా పక్షిని చూసి? ఆ బలహీన పక్షి అనుకున్నావా? దానిలాగా నువ్వు ఎగరగలవా? అది చెప్పినట్ట సాక్ష్యం, చచ్చిపోయిన సాక్ష్యం చెప్పింది, నువ్వు చెప్పగలవా? లేదు కదా. అందుకే కదా నీ నోటితో నువ్వే సాక్ష్యం చెప్పుకున్నావు, తల తీపిచ్చేసుకున్నావు నువ్వే. మండిపోతుంది నాకు కూడా అసలు. కొంతమంది అనుకుంటారు, బలహీనులు అనుకుంటారు, ఏం చేయలేరు నన్ను అనుకుంటారు. కాలం కలిసి వచ్చి ప్రతి ఒక్కరిని పట్టించింది. ఎక్కడి నుంచో పెట్టాలో అక్కడే నుంచో పెట్టింది. ఎవరిని ఏ స్థానంలో నుంచో పెట్టాలో ముందే రాసి పెట్టుంటుంది. అది మన ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళకే తెలిసిద్ది. నువ్వు ధర్మాన్ని వదిలేసావు, మంచి చెడు విచక్షణ కోల్పోయావు. అందుకని నీ ప్రాణాలు నీ నోటి ద్వారానే పోగొట్టుకున్నావు. కథ కంచికి మనం ఇంటికి. చూసారా, మనుషులు మామూలు మనుషులు. ఉద్రేకం వస్తే తట్టుకోలేము, సంతోషం వచ్చినా తట్టుకోలేము, కాసేపు గాలి పీల్చుకోలేకపోతే బతకలేము. ఇట్లాంటి మనకి పౌరుషాలు, పోరాటాలు ఇవన్నీ ఎందుకు? కాస్త ప్రేమగా ఉంటే ఏమైంది? హ్యాపీగా ఉన్నాం అందరం. సరేనా? కథ నచ్చిందా? ఈ కథ కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, మంచి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వప్నవర్షిణి రెడ్డి యూట్యూబ్ ఛానల్. బాయ్.